అస్సలాము అలైకుం రహమతుల్లాహి బర్కాతుహు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఏదైతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం 7వ నెల కూడా పూర్తి కావస్తున్నది. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రభుత్వంలో మేము ప్రశ్నించలేకపోయాము. కానీ ఇప్పుడు ప్రశ్నించే సమయం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కూడా ప్రశ్నించే హక్కు, ఎందుకంటే ఏ ఓటు హక్కు ద్వారా అయితే మేము ప్రభుత్వానికి ఓటు వేశామో ఆ ఓటు హక్కు ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే విద్యుత్ ఛార్జీ అనేది ఇది ప్రజలపై అందరిపై భారం పడుతుంది. కాబట్టి ఎక్కువ శాతము మిడిల్ క్లాస్ వాళ్ళకంటే లో క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఆలోచించి ఈ విద్యుత్ ఛార్జీలను పెంచకుండా, ఎందుకంటే తగ్గించేది అది తర్వాత విషయము, కానీ పెంచుతూ ఏదో ఇవి ఛార్జీలు అవి ఛార్జీలు అని తిరిగి ప్రజల మీద భారం వేసి ప్రజలు కట్టుకోలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ విద్యుత్ ఛార్జీలను పెంచకుండా ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఎందుకంటే గ్రామాల్లో కూడా నేను నా గ్రామంలో ఉంటాము, నేను కూడా ఎక్కువ శాతం డబ్బు కడుతున్నకు నేను బాధపడుతున్నాను. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పటికే మేము ఈ జిఎస్టీ ఇవి అని ప్రజలపై భారమే పడుతుంది, కానీ ప్రజలకు న్యాయం జరగడం లేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి ఈ విద్యుత్ ఛార్జీలను పెంచకుండా ఒక మంచి నిర్ణయం తీసుకుంటుందని ముస్లిం ఐక్య వేదిక నుంచి ఆశిస్తున్నాం. ఇంకొక విషయం కూడా, ఏదైతే వాలంటీర్స్ను ఇంచుమించు 2,60,000 మంది వాలంటీర్స్ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎటూ లేని స్థితిలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే వాళ్లకు ఇంతకు ముందు ప్రభుత్వం ఇచ్చే 5,000తో వాళ్ళు నెల చివరిలో రొటేషన్ చేస్తున్నారు. ఆ డబ్బును ఏదో డబ్బు వస్తుంది, 5,000 వస్తుంది అని ఆ డబ్బుతో ఖర్చులు చేసుకుని వచ్చే నెల జీతంలో వాళ్ళు అవి షాపులకు ఇచ్చేసి డెవలప్మెంట్ బాగా ఉండింది. కాబట్టి ఆ వాలంటీర్స్ గురించి కూడా ప్రభుత్వం కొంచెం ఆలోచించాలని, ఎందుకంటే చూడండి అందరూ పని చేస్తుంటే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి ఒక సూచనగా నేను ఇన్షాల్లా ఒక సూచన ఇస్తున్నాను. మా సూచనను తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టము. కానీ దీని మీద ఒక ఫస్ట్ పాయింట్, విద్యుత్ ఛార్జీల మీద ప్రజలలో నెగిటివ్ వస్తున్నది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.